ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. లక్ష్మణరావు మా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్లోర్ లీడర్గా ఇప్పుడు ఉన్నారు. అదేవిధంగా గత 17-18 సంవత్సరాలుగా శాసన మండలి ఏర్పడిన తర్వాత 14 మంది ఎమ్మెల్సీలు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి ఎన్నికయ్యారు. ఈసారి మళ్ళీ లక్ష్మణరావు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పోటీ చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేదా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కావచ్చు, ఈ సంస్థల నుంచి ఓటర్లందరికీ అదేవిధంగా విద్యావంతులందరికీ చేసే విజ్ఞప్తి ఏమిటంటే, లక్ష్మణరావు గురించి మీకు తెలుసు. లక్ష్మణరావు గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉంటూ ఒక ప్రజల వైపు నుంచి గొంతు వినిపించినవాడు, నిజమైన ప్రజాప్రతినిధిగా ఉన్నవాడు, ప్రజాప్రతినిధికి ఒక నమూనాగా ఉన్నవాడు లక్ష్మణరావు. ఉద్యమాలు ఏం జరిగినా, లేదంటే ప్రజా సంఘాలు ఏ సమస్యలు ముందుకు తెచ్చినా, లేదంటే సామాన్య ప్రజలు ఎవరైనా తమ సమస్యలను దృష్టికి తీసుకొచ్చినా వెంటనే స్పందించినవాడు, ప్రభుత్వాలతో మాట్లాడినవాడు, వాటిని ప్రభుత్వాలు నిలదీసినవాడు, ప్రశ్నించినవాడు. ఇట్లా వాడు ఈరోజు అవసరం. ఎందుకంటే సమాజం అంతా కూడా ఒక రకమైన సంక్షోభంలో ఈరోజు ఉంది. విద్యారంగం సంక్షోభంలో ఉంది, వైద్య రంగం సంక్షోభంలో ఉంది, ఉపాధి దొరకడం లేదు. చదువుకున్న వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకు దిశ లేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. వీటన్నిటిని ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు సమాజంలో? నిజానికి ప్రధాన పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు తమ అధికార లాలసతో, అధికార విన్యాసాల్లో మునిగిపోయినాయి. ప్రజల వైపున నిలబడి ప్రశ్నించే వాళ్ళు ఈరోజు రాను కరువైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిజమైన ప్రజాప్రతినిధి విద్యావంతులందరికీ కావాలంటే దానికి యోగ్యుడు లక్ష్మణరావు. కాబట్టి లక్ష్మణరావును మనందరం కూడా మద్దతు ఇద్దాం. లక్ష్మణరావుకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా నేను జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.